ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శత్రువు దొరికే సమయం వచ్చేస్తుంది. వృషభ రాశి వారికి అతిపెద్ద సంఘటనలు. మార్చి 30 ఉగాది లోపుగా ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నాడు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఎంతో కాలంగా మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి ఒక శత్రువు అయితే దొరికే సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ శత్రువు గత కొంతకాలం నుండి కూడా మీ మీద పగబట్టాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి విషయంలో కూడా దగ్గర నుండి మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని దెబ్బతీయడానికి అయితే ఈ శత్రువు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలానే మీ మీద కావాలనే శత్రుత్వం పెంచుకున్నారు. గతంలో మీరు ఎంతో మంచి చేసుంటారు. మీ వల్ల ఈ శత్రువు అయితే లబ్ధి పొందినప్పటికీ కూడా ఏదో ఒక చిన్న విషయంలో వచ్చినటువంటి అభిప్రాయ భేదం ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకొని ఇంకా మీ మీద కక్ష సాధించాలని చూస్తూ ఉన్నారు. అయితే వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 30 ఉగాది లోపుగా ఈ వ్యక్తి వల్ల మీకు ప్రమాదం అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ ప్రమాదం ఆర్థిక విషయంలో కానీ లేదా పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుగానే ఆ శత్రువును గమనించి వారి నుండి జాగ్రత్త పడినట్లయితే మీరు ఎదుర్కోబోయే ప్రమాదం నుండి బయటపడవచ్చు. వృషభ రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు మెతక స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే చాలా వరకు కూడా ఓర్పుగా ఉంటారు. టెన్షన్ పడిపోరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో అనవసరమైన వాటి గురించి ఒత్తిడి తీసుకోవడానికి ఇష్టపడరు. ఆనందంగా జీవితం ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. ముందుగానే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగానే పనులు చేయాలని అనుకుంటారు. అలానే ఈ రాశివారు ఏదైనా ప్రయాణం విషయంలో మాత్రం అస్సలు ప్రణాళిక ఉండదు. అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోయే తత్వం వీరిలో అధికంగా కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి డబ్బు మీద, అలంకరణ, కళల మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు తన గొప్పతనాన్ని, హుందాతనాన్ని చూపించుకోవాలని కోరుకుంటారు. స్థిరత్వం అనేది వీరి యొక్క ఆలోచనలోని, పనుల్లోనే అధికంగానే కనిపిస్తుంది. వృషభ రాశి వారు విశ్వసనీయులుగా ఉంటారు. అంటే ఏదైనా బంధానికి కానీ స్నేహానికి కానీ చివరి వరకు కూడా కట్టుబడి ఉంటారు. ఎంత కష్టం వచ్చినా కూడా ఒక్కసారి ఎవరితోనైనా బంధుత్వాన్ని, స్నేహాన్ని కొనసాగించినట్లయితే విడిచిపెట్టడానికి అయితే అస్సలు ఇష్టపడరు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాలు బాగానే కలిసి రాబోతున్నాయి. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉండబోతుంది. నూతనంగా వ్యాపారం ప్రారంభించడానికి కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఈ సమయంలో కొంతమంది పార్ట్నర్లు కూడా పరిచయం అవడం జరుగుతుంది. ఈ పార్ట్నర్లు రావడం వల్ల వృషభ రాశి వారి వ్యాపార జీవితం మరింత అభివృద్ధి చెందుతుంది. అలానే వీరు వ్యాపార విషయాల్లోనే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా మీకు సహకారంగా ఉంటారు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల్లో విద్యపై ఎంతైతే ఆసక్తి ఉంటుందో కళారంగంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించాలని అనుకుంటారు. కళల పట్ల మాత్రం చాలా వరకు అనుకూలమైన ఆసక్తి చూపిస్తారు. చిన్నప్పటి నుండి కూడా ఏదో ఒక ప్రత్యేకమైన కళల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటారు. విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్య పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి చూస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరీక్షా ఫలితాలు కూడా అనుకూలంగా రావడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి కొంచెం సున్నితమైన శరీర తత్వం ఉండటం కారణంగా చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే చర్మ సంబంధిత సమస్యలు కానీ, ఆహార విషయానికి వస్తే ఏదైనా తిన్నా త్వరగా అరగకపోవడం, ప్రతి పదార్థం శరీరానికి పడకపోవడం ఇలా ఉంటుంది. కాబట్టి రాశివారి ఆహారం విషయంలోని అలానే వీరి యొక్క జీవన శైలిలోని ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో ఒక విషయంలో అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా ఆ ట్రీట్మెంట్లు అనుకూలించడం వల్ల తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త.
ఉద్యోగ పరంగా అభివృద్ధి ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగానే శత్రువుల బాధ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో మీరు కష్టపడి సంపాదించుకున్నప్పటికీ కూడా మీరు ఏదో అవతల వారి అవకాశాలు లాక్కున్నట్లయితే వారు భావిస్తూ మీతో శత్రుత్వాన్ని ఏర్పరచుకుంటారు. మీకు వచ్చినటువంటి అభివృద్ధి అవకాశాలను చూసి కొంతమంది కావాలని ఈర్ష్యాసూయలతో రగిలిపోతూ ఉంటారు. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క డబ్బు గురించి కానీ మీ యొక్క భవిష్యత్తు నిర్ణయాల గురించి కానీ అస్సలు చర్చించవద్దు. వీలైనంత వరకు కూడా తక్కువగా మాట్లాడుకొని మీ పని మీరు చేసుకోవడం మంచిది. అనవసరమైన సంభాషణలోకి లేదా సరదా సంభాషణలోకి వెళ్ళేటప్పుడు తక్కువగా మాట్లాడండి. మీరు కనుక ఆ సంభాషణలో అధికంగా ప్రసంగించినట్లయితే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పై స్థాయి అధికారుల వద్ద మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి చూసుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం చాలా అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి. కుటుంబంలో మిమ్మల్ని ఎవరైతే దూరం చేసుకొని మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో వారు తమ తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి మరలా మీతో బంధుత్వాన్ని కొనసాగించాలని అనుకుంటారు. అలానే కుటుంబ పరంగా తోబుట్టోళ్ళ నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి వారు ఎక్కువగా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని, వారితో సమయం కేటాయించాలని, వారితో శుభకార్యాలకు వెళ్ళాలి, వారితో ఆనందకరమైన సమయాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు. వృషభ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో వివాహ పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన వారి కోసం వెతుకుతూ ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి జీవిత భాగస్వామి అయితే తొందరలోనే దొరకబోతుంది. అలానే వివాహ విషయాల్లో కూడా వీరు ముందుగానే ఖచ్చితంగా ఉంటారు. అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వరు. ఈ రాశికి సంబంధించిన వారికి ప్రేమ విషయాల్లో చాలా వరకు విజయం ఉంటుంది. వీరికి ఉన్నటువంటి మొండి పట్టుదల కారణంగా ఎప్పుడు కూడా ప్రేమ విషయాల్లో విజయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి పట్ల అమితమైన ప్రేమాభిమానాలు అయితే చూపిస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇతను మీ స్నేహితుల రూపంలో కానీ లేదా మీ చుట్టుపక్కల ఉండేటువంటి బంధువు రూపంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎవరికి కూడా మీ యొక్క పేరును ఉపయోగించుకోమని చెప్పవద్దు. డబ్బు విషయాల్లో మధ్యవర్తులుగా వ్యవహరించవద్దు. అలానే అధికంగా నమ్మి ఎవరికి కూడా ఎటువంటి హామీ లేకుండా డబ్బులు అయితే మీరు ఇవ్వవద్దు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చక్కగా కలిసి రాబోతున్నాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో మాత్రం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అయితే చెప్పవలసిన అవసరం లేదు. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లకు అధిపతులు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా గోవుకి ఏదైనా ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం, అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడం, అలానే శుక్రగ్రహాన్ని పూజించుకోవడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.